హే గర్ల్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇంకా మమ్మీ డాడీ వెళ్ళారు కదా, ఇంకా అదే దానిలో ఉన్నానన్నమాట. నేను అంటే చాలా మిస్ అవుతున్నాను అలా అనిపిస్తుంది. బట్ ఏం చేయలేం కదా. సో ఇంకా దాన్ని ఇంకా ఎలా 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 ఇంకా చాలా టైం నేను ఇంకా మిస్ అవుతున్నాను, అలా కూర్చున్నాను. సో ఇంకా కిచెన్ చూస్తే ఇంక బాగాలేదు కదా, ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా. సో ఇంకా దాన్ని ఇంకా నీట్ చేద్దామని చెప్పి థింక్ చేస్తూ ఉంటే ఇంకా శ్రీజయ్ పాలు కావాలి అన్నాడు. సరే ఇంకా అని మిల్క్ బాయిల్ చేద్దామని చెప్పి వచ్చాను. అండ్ పాలు కావాలి, పాలు బిస్కెట్ తింటాడు. అంటే మిక్స్ చేయను కానీ బిస్కెట్ డిప్ చేసుకొని తింటాడు అనమాట పాలల్లో. ఎంతమందికి పాలల్లో కానీ, లేకపోతే టీలో కానీ, రస్క్ కానీ, లేకపోతే మ్యారీగోల్డ్ బిస్కెట్ కానీ, బ్రిటానియా బిస్కెట్ కానీ ఇలా డిప్ చేసుకోవడం ఇష్టం అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే మాత్రం రస్క్ నంచుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ శ్రీజయ్కి ఏమో బ్రిటానియా మిల్క్ బిస్కెట్ ఉంటుంది కదా, అదంటే చాలా ఇష్టం అనమాట. డిప్ చేసుకొని తింటాడు, మిక్స్ చేయను. అలా అలవాటైంది ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది కదా, ఇంకప్పుడు 4:30 అలా అయింది. అందుకని ఇంకా ఏదో ఒక స్నాక్స్ తినాలి అడుగుతాడనమాట రోజు. సో అందుకని ఇది అడిగాడు ఈరోజు. అంటే ఒక్కొక్క డే ఒక్కొక్కలాగా స్వీట్ కార్న్ ఉందనుకోండి, స్వీట్ కార్న్ ఇస్తాను. స్వీట్ కార్న్ లేదు అంటే మాత్రం తను మిల్క్ బిస్సీ, అంటే మిల్క్ బిస్కెట్ని మిల్క్ బిస్సీ అంటాడు శ్రీజయ్. సో మిల్క్ బిస్సీ విత్ పాలు అంటారు. సో అలా ఇస్తున్నాను అనమాట. బట్ ఇచ్చాను కానీ 2 కంటే ఎక్కువ తినలేదు ఎందుకో మరి. మామూలుగా అయితే యూజువల్గా ఒక 5 to 6 చిన్న బిస్కెట్స్ కాబట్టి 5 to 6 తింటారు. మళ్ళీ నాకు మామూలు హార్లిక్స్ పాలు ఇవ్వు మమ్మీ అని అన్నాడు. సో అందుకని మళ్ళీ ఇంకా సపరేట్ పాలు కలుపుతున్నాను. పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎలా తింటారో కదా. శ్రీజయ్ అయితే మాత్రం నేను ఒక్కొక్క టైంలో ఒక్కొక్క మూడ్ అనమాట తనకి. ఇప్పుడు పాలు బిసి తినాలి అని అంటే అదే మూడ్లో తింటాడు బాగా. లేదు ఈ లోపల మళ్ళీ హార్లిక్స్ పాలు గుర్తొచ్చినాయి అంటే నాకు హార్లిక్స్ పాలే కావాలి అని అంటాడు. ఇది ఇలా పాలు తిరగొట్టిన తర్వాత మా మమ్మీ నాకు పాలు తిరగొట్టిందే నాకు గుర్తొస్తుంది. నాకు మిల్క్ పొద్దున్నే అనమాట బూస్ట్ వేసి మిల్క్ ఇస్తుంది. ఫుల్ అలా పైన ఫోమ్ వస్తుంది, నురుగు వస్తుంది. చాలా చాలా బాగుంటుంది చుట్టానికి, అందుకే అది చూపిస్తున్నాను. అండ్ దాని తర్వాత ఎగ్స్ ఇక్కడ ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పాను కదా, ఎగ్స్ ఉంటే ఇంకా దాన్ని తీసి ఫ్రిడ్జ్లో అరేంజ్ చేశాను. అండ్ దాని తర్వాత ఇంకా స్టవ్ పక్కన అయితే ఇంకా మొత్తం తీసి వేస్ట్ ఏమైతే ఉన్నాయి, వేస్ట్ అంటే ఏమన్నా వాష్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో మొత్తం అక్కడ సింక్లో వేసుకున్నాను. అన్నీ వాష్ చేద్దామని చెప్పి. నేను వచ్చింది ఇంకా ఆఫ్టర్నూన్ కాబట్టి నైట్కి మెయిడ్ రాదు, మార్నింగ్ వస్తుంది అంతే. సో ఇవన్నీ నేను వాష్ చేద్దామని చెప్పి అన్నీ అక్కడ వేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా అనిపిస్తుందా? నాకైతే అనిపిస్తుంది ఇలా. ఎలా అంటే ఎప్పుడు కిచెన్ నేను నీట్గా చేసుకున్నా సరే, ఇంట్లో ఉన్నప్పుడు నేను నీట్గా చేసుకున్నా సరే ఒక ఫస్ట్ వీకే బాగున్నట్లు అనిపిస్తుంది. సెకండ్ వీక్ యాజ్ యూజువల్ అవుతుందేమో అని అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అంటే చిల్లీ ఫ్లేక్స్ ఆల్రెడీ ఒక బాక్స్ ఆల్రెడీ ఫస్ట్లో అనమాట, పెళ్ళైన కొత్తలో 7 years బ్యాక్ అది బాక్స్. అప్పుడు ఈ చిన్న చిన్న బాక్సెస్ కొన్నాం కదా, అది పైన ప్లాస్టిక్ లాగా అది బ్రేక్ అయింది. సో అది హోల్ లాగా ఉంది, ఏం వేసుకోలేము దానిలో. ఇంకా అన్ని ఇంకా ఏమైనా పురుగులు వస్తే ఏమైనా వేసుకుంటే అని అనుకుంటుంటే ఇంకా చిల్లీస్ ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు మేము రసంలో యూస్ చేస్తాం కాబట్టి మనకి దేనికైనా ఎండుమిరపకాయలు కావాలి కాబట్టి, అంటే పచ్చిమిరపకాయలు యూస్ చేయని వాళ్ళకి. సో అందుకని ఈ బాక్స్లో కరెక్ట్ అని చెప్పి చిన్న చిన్న పీసెస్గా సీజర్తో కట్ చేసి దానిలో వేసుకున్నాం. సో దానిలో పురుగు కూడా పట్టదు, ఎందుకంటే అది ఎండుమిరపకాయలు కదా. ఇలా మోస్ట్లీ నేను ఇంకా స్టవ్ దగ్గర నేను కొంచెం సర్దుకునేదే చూపిస్తున్నాను, అదే ఉంటుంది. ఏమన్నా రీఫిల్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే ఇక్కడ కొంచెం కొన్ని ఉంటే అవి రీఫిల్ చేస్తున్నాను. షుగర్, టీ పౌడర్ అలాంటివి. ఇంకా వేరే ఏమైనా పౌడర్స్ అన్నీ నేను ఇంట్లోనే చేస్తాను. అంటే ఇప్పుడు మనం గరం మసాలా కానీ, పసుపు అయితే ఇంక ఇంట్లోనే కొట్టించుకుంటాం, కారం, ధనియాల పొడి అన్నీ ఇంట్లోనే కొట్టించుకుంటాము. సో మెయిన్వన్నీ రీఫిల్ చేసుకుంటున్నాను అనమాట.
సో ఇక్కడ ఏంటంటే నేను హనీ చూపిస్తున్నాను. ఈ హనీ చాలా బాగుందండి, ఆర్గానిక్ హనీ, అంటే ప్యూర్ అనమాట, చాలా బాగుంటుంది. ఎక్కడంటే ఈ డ్రై ఫ్రూట్ హౌస్ అని ఉంటుంది కదా, మనకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ బెంగళూరులో. మేము జేపీ నగర్లోనే నేను 2-3 చూశాను. అక్కడ మంచి అంటే చాలా ప్యూర్గా కనిపిస్తుంది. మధ్య మధ్యలో మా అబ్బాయితో నేను చిట్ చాట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. స్కూల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఫ్రెండ్తో మాట్లాడదాం అనేది నన్ను అడుగుతున్నాడు. అదనమాట డిస్కషన్. ఇంకా ఇంత నీట్గా చేసుకున్న తర్వాత సింక్ వాష్ చేయకపోతే ఫినిషింగ్ ఉంటుందా? నాకైతే మాత్రం సింక్ నీట్గా వాష్ చేసి అలా డ్రైగా ఉంటేనే మళ్ళీ ఏదన్నా మనం కుక్ చేయడానికి చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది నాకైతే. అండ్ దీని తర్వాత ఇంకా కుక్కర్ ఎలా అంటే అలా ఉంది. ఇంకా క్లీన్ చేద్దామని చెప్పి కొంచెం సోప్ తీసుకొని బ్రష్తో అలా క్లీన్ చేశాను. అండ్ దాని తర్వాత టిష్యూతో అలా దాని మీదే క్లీన్ చేశాను. వాటర్ ఏమీ వేయలేదు, వితౌట్ వాటర్ అనమాట. అండ్ మీరు ఎలా క్లీన్ చేస్తారు ఇలాంటివి? నాకైతే చాలా మరకలు అనిపిస్తాయి, అలాంటప్పుడు ఇలా చేస్తాను. వెంటనే ఎండలో పెడతాను అనమాట. ఏమన్నా కొంచెం వాటర్ ఉన్నా సరే కొంచెం డ్రై అవుతుందని. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారా? నాకైతే ఇదొక వే అనిపిస్తుంది. ఇంకేమన్నా వేరే సొల్యూషన్ ఉంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దాని తర్వాత ఇంకా ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ చేశాను కదా, నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. అండ్ మమ్మీ వాళ్ళందరం మేము ఆఫ్టర్నూన్ తిన్నాము. అండ్ ఇంకా సరిపోతుందన్నమాట, నైట్కి చాలుతుంది. అండ్ దానికి ఇంకా రసం ఒక్కటి పెడదామని చెప్పి రసం పెట్టాను. మా హస్బెండ్కి రసం లేనిది అసలుకి ఉన్నదనమాట, రసం మ్యాండేటరీ. ఒక్కొక్కసారి రసం లేకపోయినా పెరుగు బాగుంది అంటే మంచి కర్డ్ వేసుకొని తింటాడు, ఇంట్లో తోడేసింది. అండ్ అలా ఈ డే కంప్లీట్ అయిందనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గర్ల్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.